హలో ఫ్రెండ్స్, మేము ఒక స్టోరీ తయారు చేసాము. దాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మామూలు అబ్బాయికి ఆకాశంలో ఎగిరే గద్దతో స్నేహం ఎలా కుదిరింది? సముద్ర తీరాన ఉన్న అందమైన పట్టణం సూర్యనగరం. ఆ ఊరిలో 8 ఏళ్ల దేవా అలియాస్ విక్కీ అనే ఒక బాలుడు ఉండేవాడు. విక్కీకి స్నేహితులు తక్కువ. నీరు, ఇసుక, సూర్యుడు ఇవే అతని ఆట వస్తువులు. కానీ అతనికి ఒక అద్భుత శక్తి ఉంది. అతను ఆకాశంలో విహరించేట రహస్య స్నేహితుడు సువర్ణం అనే మహా ఈగల్ను పిలవగలడు, దానితో మాట్లాడగలడు. ఒకరోజు సముద్రం లోపల దాగి ఉన్న రాక్షసి తిమిర మానవ ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అప్పుడు విక్కీ సువర్ణం అనే ఈగల్ సహాయంతో సూర్యనగరాన్ని రక్షించాడా లేదా అనేదే ఈ కథ. విక్కీ ఒంటరిగా బీచ్లో కూర్చుని ఉంటాడు. విక్కీ ఆకాశం వైపు చూస్తూ, ఎవరు నాతో ఆడుకోవట్లేదు, నువ్వైనా రావా సువర్ణం అని మహా ఈగల్ను పిలుస్తాడు. అప్పుడు ఒక భారీ బంగారు గద్ద సువర్ణం వేగంగా కిందికి వచ్చి విక్కీ ముందు వాలుతుంది. సువర్ణం గంభీరమైన స్వరంతో, పిలిచావా మిత్రమా? విక్కీ నవ్వుతూ, అవును సువర్ణం, ఈరోజు ఊళ్ళో ఏం విశేషాలు చూశావు? సువర్ణం, అంతా ప్రశాంతంగానే ఉంది విక్కీ. కానీ ఏంటి? సువర్ణం సముద్రం వైపు ఆందోళనగా చూస్తుంది. ఈగలు సముద్రం వైపు ఎందుకు చూస్తుంది? అది తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.